ఆ ఉప్మా చేసావంటే చెప్తున్నా నేను అసలు టిఫిన్ కూడా చేయను అనే వాళ్ళకి ఒకసారి ఉప్మా ఇలా చేసి పెట్టండి. ఉప్మానే కావాలంటారు. పొయ్యి మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, పసుపు వేసి కాస్త వేగిన తర్వాత ఉప్మా రవ్వ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఉప్మా పొడి పొడిగా వస్తుంది. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆలుగడ్డ వేసి కాసేపు వేయించుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి. టమాటోలు మగ్గిన తర్వాత 1:2 రేషియో వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి. నీళ్లు ఎసరు వచ్చిన తర్వాత ఉప్మా రవ్వ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అంతా లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించండి. టేస్టీ ఉప్మా రెడీ అయిపోతుంది. వేయించి పెట్టుకున్న పల్లీలు, కొత్తిమీర వేసేసి దింపేసుకోండి.